ఫైల్స్ లేదా ఫోల్డర్స్ ఓనర్షిప్ పర్మిషన్స్ చేంజ్ చేయడానికి లైనక్స్లో chown కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అసలు chown అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ls-l టైప్ చేస్తే మనకు లాంగ్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. అందులో మీకు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ అనేది చూస్తుంటాం. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ ఈ రెండింటిని చేంజ్ చేయడానికి chown కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు chown అండ్ న్యూ యూజర్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆ ఫైల్కి ఓల్డ్ యూజర్ కాస్త న్యూ యూజర్ అంటే ఓనర్షిప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓనర్షిప్ అంటే యూజర్ నేమ్ ప్లస్ గ్రూప్ నేమ్ రెండు చేంజ్ చేయాలనుకోండి అట్ ఏ టైము, అప్పుడు నేను chown న్యూ యూజర్ కోలన్ అండ్ న్యూ గ్రూప్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ లేదా ఫోల్డర్ నేమ్ ఇస్తాం. అప్పుడు మనకి అట్ ఏ టైం ఫైల్కి లేదా ఫోల్డర్కి ఓనర్ చేంజ్ అవుతారు, ప్లస్ గ్రూప్ కూడా చేంజ్ అవుతుంది, గ్రూప్ ఓనర్షిప్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఉండి అందులో ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, మనకి అట్ ఏ టైం నేను ఇన్సైడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటే -r అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, క్యాపిటల్ R. ఫర్ ఎగ్జాంపుల్ chown -R అండ్ న్యూ యూజర్ కోలన్ న్యూ గ్రూప్ అండ్ ఫైల్ నేమ్ ఫోల్డర్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ ఫోల్డర్లో ఉన్న సబ్ ఫైల్స్ కూడా ఆ ఓనర్షిప్ గ్రూప్ ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తాం. ఇలా ఓనర్షిప్ చేంజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం chown అనే కమాండ్. మీకు ఈ కమాండ్ మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.